హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకాజీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే బాగున్నాము. మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే దీన్ని ఏమంటారు, క్యాప్సికమ్ ఎగ్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రై లాగా. ఈ మధ్య బాగా ఎగ్ ఎక్కువైపోయింది మా ఇంట్లో. పిల్లలు కొంచెం అదైతేనే తింటున్నారు. సో అందుకని ఇంకా అదే చేస్తూ ఉన్నాను, ఏదో ఒక దానిలో వేస్తూ. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను. టైం అయితే 8 o'clock అయింది. పిల్లల్ని లేపాలి. శ్రియాన్ అయితే లేచాడు. ఏం చేస్తున్నాడో చూపిస్తాను పదండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆరెంజ్ బిస్కెట్స్ నైట్ ఒక 2 తినేసి అక్కడ పెట్టేసి పడుకున్నాడు అనమాట. మార్నింగ్ లేవగానే అవి గుర్తొచ్చినట్టున్నాయి వాడికి. లేవగానే తీసుకొని తింటున్నాడు. మా శ్రియాను తొందరగా పడుకుంటాడు, తొందరగా లెగుస్తాడు. ఆరుష్ మాత్రం లేటుగా పడుకుంటాడు, లేటుగా లెగుస్తాడు. అందుకనే శ్రియాన్ లేవగానే ఆకలి అవుతుంది అనుకుంటా. లేవగానే ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. ఏదో ఒక స్నాక్ కావాలని వస్తాడు. టిఫిన్ తింటావా, దోశ కానీ ఉప్మా కానీ తింటావా అంటే తినడు. స్నాక్స్ మాత్రం కావాలి, ఆకలి అవుతోంది అని చెప్పేసి వస్తూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళు ఫ్రెష్ అయిపోయారు, స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంకా బెండకాయ చేశాను. బెండకాయ పులుసు చేద్దామని చెప్పి పెట్టాను. అది స్టవ్ మీద సిమ్లో పెట్టేసి నా పని నేను చేసుకుంటూ దాన్ని అయితే మర్చిపోయాను. అదైతే గ్రేవీ లాగా వచ్చేసిందనమాట. సరేలే అని చెప్పేసి ఇంక అంతే ఉంచేసాను. వాటర్ పోసేసి సిమ్లో పెట్టాను. కాసేపు మరిగిన తర్వాత బంద్ చేయొచ్చులే అనుకున్నాను, కానీ కొంచెం వేరే పనిలో ఉండేసి దాన్ని మర్చిపోయాను. అదేమో దగ్గరికి అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇక్కడ కాజు పట్టీలాగా చేశాను. అంటే పల్లి పట్టీలాగా ఉంటుంది కదా, సేమ్ అలానే కాజుతో చేశాను. కొంచెం ఎక్కువ ఉన్నాయి కాజు, సో అవి ఫ్రై చేసేసి చేశాను. స్కూల్కి వెళ్ళొచ్చావా? లంచ్ చేసావా? స్కూల్లో ఎవరు తినిపించారు? టీచర్. వేర్ ఇస్ డాడీ? Where is daddy? బ్లాక్ కలర్ టీ షర్టా? ఏం చేస్తున్నాడు డాడీ? ఫోన్ మాట్లాడుతున్నాడమ్మా. What are you doing, daddy? మమ్మీ వద్దమ్మా, కీస్ అక్కడ పెట్టేసి. డాడీ ఎంతసేపు వస్తుంది? డాడీ వస్తాడు, అక్కడ తీసుకోవాలి కదా సోప్. ఏమంటావు నాన్న? డాడీ రావట్లేదు ఇంకా. ఎంతసేపు వస్తాడంటే మరి తీసుకోవాలి కదా. డాడీ వచ్చేస్తాడు. Go back. Daddy, it opens it. Daddy, choose daddy. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ సోప్స్ అయిపోయాయి. సో హస్బెండ్ని తీసుకురమ్మంటే మీరు కూడా రండి అని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళారు. ఇవి చార్కోల్ సోప్స్ అపోలోలోనే దొరుకుతాయి. ఒక 6 years నుంచి ఇవే యూజ్ చేస్తున్నాము. పిల్లలకైతే సబామేడ్ యూజ్ చేస్తాము. ఆరుష్ పుట్టిన దగ్గర నుంచి అవే, ఇంకా శ్రియాన్ పుట్టిన తర్వాత కూడా వాడికి కూడా సబామేడే యూజ్ చేసాము. అలా అపోలోకి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు ఈ సోప్ చూసి ఇంకా తీసుకొచ్చారనమాట ఒకసారి. అప్పటి నుంచి ఇంక ఇవే యూజ్ చేస్తున్నాము. పిల్లలకి మొన్నటి వరకు కూడా సబామేడే యూజ్ చేశాను. ఇప్పుడైతే ఇంక ఈ చార్కోల్ సోప్సే వాడుతున్నాను. మంచిగానే పడ్డది. ఒక 1 month అవుతుంది స్టార్ట్ చేసి, మంచిగానే ఉన్నాయి. సరేలే ఇంకా వాళ్ళకొకటి మనకొకటి ఎందుకులే అని అందరం ఇదే యూజ్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే. నెక్స్ట్ డెటాల్ ఒకటి, పిల్లలకి బూస్టు, ఇంకా వాళ్ళకి కావాల్సిన పేస్ట్, ఇంకేం తీసుకున్నారు, ఇవి హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అనమాట. ఇవి తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత పిల్లలిద్దరికైతే డిన్నర్ పెడుతున్నాను. ఇంకా ఎప్పుడు ఇలా డిన్నర్ పెట్టేటప్పుడు అయితే టీవీ ఆన్ చేసి పెడతాను. వీళ్ళకి కొంచెం హల్క్ వీడియోస్ కానీ, స్పైడర్ మ్యాన్ వీడియోస్ కానీ ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట.
సో అవి పెడితే మంచిగా తింటారు. ఇక్కడ అదే పెట్టేసి ఇద్దరికి డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.